ఇప్పటివరకు తెలుగులో వివాహ శుభలేఖలు వేసుకున్న ఆదివాసీలు ఇక తమ వాడుక భాష అక్షరరూపం దాల్చడంతో నూతన సరళికి శ్రీకారం చుట్టారు. ఆదివాసీ వాడుక భాషను లిపి రూపంలో తీసుకొచ్చేందుకు భద్రాచలం ఐటీడీఏ అధికారులు చేసిన ప్రయత్నంతో ఇప్పుడు కోయ భాషలో పెళ్లి పత్రిక వచ్చేసింది. పాల్వంచ గ్రామానికి చెందిన కన్నరాజు అనే ఆదివాసీ యువకుడికి భద్రాచలం జగదీష్ కాలనీకి చెందిన పూణే లక్ష్మీ శరణ్యతో ఆగస్టు 3న వివాహ ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో వీరి వివాహ వేడుకకు సంబంధించి కళ్యాణ ఆహ్వాన పత్రికను పూర్తిగా కోయ భాషలో ముద్రించారు. ఈ కళ్యాణ ఆహ్వాన పత్రిక చూడముచ్చటగా ఉంది. పందీరు ముహూర్తం, పెళ్లి ముహూర్తం, మా సొంతనార్, కబూర్, కరంగానూర్ ఇయ్యాలంటూ కోయ భాషలో శుభగడియలు, వేదిక, విందు, ఆహ్వానించువారు ఈ పదాలను పొందుపరిచి భలా ఆదివాసీ శుభ కళ్యాణ పత్రిక అనేలా రూపొందించారు. శుభలేఖ పైభాగాన భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ఐఏఎస్ ప్రేరణతో కోయ భాషలో పెళ్లి శుభలేఖ అంటూ ముద్రించి పిఓపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఆహ్వాన పత్రికను భద్రాచలం ఐటీడీఏ పిఓ రాహుల్ ఐఏఎస్ ఆవిష్కరించారు. కోయ భాష దినోత్సవం రోజునే కోయ భాషలో ఉన్న ఈ ఆహ్వాన పెళ్లి పత్రికను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కోయ భాషలో ఉన్న పెళ్లి పత్రికను చూడడం ఆనందకరంగా ఉందని ఆయన తెలిపారు. గిరిజనుల మాతృభాషలో లిపి అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ఇందుకోసం భద్రాచలం ఐటీడీఏ ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు. అంతరించిపోతున్న ఆదివాసీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు భవిష్యత్తు తరాలకు అందించే ప్రయత్నంలో భాగంగానే భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివాసీల సంస్కృతిపై ప్రత్యేక అధ్యయనం చేసి ఆదివాసీ తెగల ఇలవేల్పుల చరిత్రను సేకరిస్తున్నామన్నారు. నేటి తరం గిరిజన యువతకు వారి భాషపై మక్కువ కలిగేలా ఐటీడీఏ ద్వారా నిర్వహించే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు, ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ప్రశంసా పత్రాలను కోయ భాషలోనే ముద్రించి పంపిణీ ఇస్తున్నట్లు తెలిపారు. మన ఆదివాసీల సంస్కృతిని, సాంప్రదాయ పద్ధతి, పండుకింకి జీవన శైలిని అన్ని సాయమిన ఇలా విడివిడిగా మందాన్ పుంగకిన్ కలుపోతే దండతిన్ కుచ్చన్ దారమే భాష ఈ చరిత్రతిన్ మున్నేటికి తీసోదాన్ వారదీయ భాష మన ఐటీడీఏ తరపునే వీల తస్కర్లే కోయ భాషకు ప్రోత్సహిసనాం. ఆదివాసీ సంస్కృతితిన్ బెర్రస్థాయితే నిత్తనాటు మ్యూజియాన్ని సాయమంతుం మన పేన్కినే మన పండేన్ తుంగన్ పద్ధతిన్ పొర్రో ఐటీడీఏతే అధ్యయనం తుంగనం ఈ బెర్ర సాయమందన్ ఆచారకిన్ ఒకరో పుస్తక రూపంతే బెన్కెడికి మందనాటి కృషి తుంగనం కోయతోర్ అందరునికి నా విజ్ఞప్తి మనడు సాయ పద్ధతితోటి బతకవత్కు మన భాషే ప్రాణ తస్సుంటం మన భాషతిని కాపాడకన్ మున్నేటి తరకింకి సజీవంగా అందిస్కన్ మన బాధ్యత కాబట్టి మన భాషతిని మన పిల్లలకి నేర్పిస్కన్ మనందరూ మన భాషతిని తిరియవాళ్ళు జోంజోర్.